ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పరిపాలన కంప్లీట్ చేసుకుంది. ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఎలా ఉంది అనుకుంటున్నారు? ఎన్ని మార్కులు ఇస్తారు? నాకైతే 10 to 9. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడ్డారో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేదానికి ఆ ప్రభుత్వం కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్గా ఉంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడైతే అసలు పనులు కూడా లేవు. వీళ్ళకైతే పనులు లేవు. ఏదన్నా చేద్దామన్నా సరే గవర్నమెంట్ సపోర్ట్ లేదు. సో ఇప్పుడు పేదలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది, అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. అవును, నాకు మా సర్వెంట్ చెప్పిందనమాట. వాళ్ళకి 2 మనవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా వచ్చింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ గవర్నమెంట్ వచ్చిన దానివల్ల వాళ్ళకి పనులు కూడా వస్తున్నాయి అని చెప్పని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పూర్తి చేసుకుంది. ఎలా అనిపిస్తుందండి? ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. గొడవలు లేవు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. డెవలప్మెంట్ అవుతుంది బాగా అమరావతి. బాగుంటది. ఇంకా 1 yearలో ఇంకా బాగుంటది. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం చేంజెస్ చూసారు? గత ప్రభుత్వం సంగతి మనకు తెలియదు. అప్పుడు హైదరాబాద్లో ఉన్నాం మనం. తెలవన్నప్పుడు మాట్లాడుతున్నందుకు ఈ ప్రభుత్వం అయితే బాగుంది. అది 100% బాగుంది. చాలా బాగుంది. అది తల్లికి వందన అమౌంట్ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ అయ్యి వాళ్ళందరూ కూడా అంటే మేమైతే ఎలిజిబుల్ కాదండి. మా చుట్టుపక్కల చాలా మంది తీసుకున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా మందికి పడినాయండి. అయితే మనకి 1 yearలో పడలేదు కదా, జనరల్గా డిసప్పాయింటెడ్గా ఉంటారేమో అనే ఫీలింగ్ ఉండేది నాకు. ఎవరు మాట్లాడతలేదు ఏంటి అనుకున్నాం, కానీ ఈ డబ్బులు పడేసరికి కనపడుతుంది వాళ్ళకి అవసరం అన్నమాట ఇదని. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందులోనూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారంట. అదొకటి బాగుంది. ఎవరికండి? ప్రభుత్వానికి 100కు 100 ఇస్తానండి. నేను ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోరుకుంటాను. నేను డెవలప్మెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను. ఈ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పెద్ద పట్టించుకోను, కానీ పథకాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. బాగుంది. నాకైతే డెవలప్మెంట్ అండి మెయిన్. ఈయన ఇప్పుడున్న సీఎం ఎక్కడున్నా డెవలప్మెంటే. హైదరాబాద్లో చూసాంగా. ఇప్పటికి గూగుల్లో హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారంటే సిబిఎన్ అని 3 మాటలు వస్తున్నాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మనకి ఇంకో 4 సంవత్సరాలు పోతే అమరావతిని ఎవరు డెవలప్ చేశారంటే సిబిఎన్ అనే వస్తుంది. బాగుందండి. అయితే కంగారు పడకూడదు మేడం. ఒక 3-4 సంవత్సరాలు ఆగితే మనం దాని ఫలాలు వస్తాయి. వెంటనే కంగారు పడిపోయి ఏం కనపడతలేదు అనుకుంటే కుదరదు. అమరావతి నేను రీసెంట్గా వెళ్ళా. నేను 100కు 100% సాటిస్ఫై అయ్యా. పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. బాగుంటుందండి. టైం ఇవ్వాలి. మనం టైం ఇవ్వకుండా చేయట్లేదు ఏంటంటే కుదరదు. డెవలప్మెంట్తో వ్యవహారం. వన్స్ డెవలప్మెంట్ పూర్తయి కంపెనీలు వచ్చినాయి అంటే ఆదాయం పెరిగిద్ది. ఆదాయం పెరిగిన తర్వాత ఈ పథకాలు 100 ఇవ్వచ్చు. 1 కాదు 100 ఇవ్వచ్చు. అప్పులు తెచ్చి ఎన్ని రోజులు ఇస్తాం పథకాలు? మళ్ళీ అవి తీర్చలేక ఇబ్బంది పడాలి కదా. ముందు డెవలప్మెంట్ కావాలి మేడం. అది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ కంప్లీట్ చేస్తుంది. ఎలా ఉంది సార్ పనితీరు? ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. కానీ మా ఎమ్మెల్యే గారు కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. మా ఈరుగల్లు నియోజకవర్గం బస్సు ఫెసిలిటీ లేదు. ఏం కోరుకుంటున్నారు? బస్సు ఏ టైంలో పూర్తిగా బస్ ఫెసిలిటీ లేదా? మార్నింగ్ ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్. అలా అయితే మళ్ళీ ప్రజలకి ఎంత ఇబ్బంది. ఉదయం 6:30కి ఉండాలి, మళ్ళీ మార్నింగ్ ఏమో 8ంటికి ఉంది. కానీ ఉదయం 6:30కి ఉండాలి, మళ్ళీ అది మళ్ళీ ఇంకో ట్రిప్ ఉంటుంది 4:30కి ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి. అది కూడా లేదు. అది కూడా ఉంటే బాగుంటుంది. కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు? 99 ఇయర్స్. ఈ బస్సు వస్తే 100 ఇయర్స్. ఓకే, థ్యాంక్స్. ఎంతమంది పిల్లలు? మా పాప 2 నాకు పిల్లలు, బాబు పాప.
తల్లికి వందనం పడిందండి, బాబుకే పడింది, పాపకు పడలేదు. కారణం ఏం చెప్పారమ్మా? పాపకంటే ఫస్ట్ క్లాస్ కదా, ఈ మంత్ ఎండింగ్ లో పడుతుంది అని చెప్పారు. కానీ తను డెఫెండెం పాప. ఆమె కొంచెం ఆమెకు ఫంక్షన్ కి, మాకు వీడియో ఫంక్షన్ కూడా పడలేదండి, ఇంకా రాలేదు, ఓకే చేయలేదు అంటున్నారు. అవి కొంచెం చేస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటది కదా. మా హస్బెండ్ చనిపోయే 14 months అయిపోతుంది. పాపకేమో డెఫెండెం అదే వికలాంగుల కోట కింద ఫంక్షన్ కూడా తనకు కూడా వస్తే కొంచెం బాగుంటుంది. రాసారమ్మా? అప్లై చేశారమ్మా? అప్లై అయితే ఇంకా అంటే తీసుకోవట్లేదు మేడం సచివాలయంలో వాళ్ళు, పైనుండి ఇంకా ఆర్డర్ రాలేదని అని చెప్పారు. అది వస్తే తొందరగా పంపిస్తే మాకు కొంచెం బాగుంటుందని. అది ఎవరు కూడా లేరు కదా, ఆయన ఉంటే కొంచెం మా పిల్లల్ని చూసుకోవడానికి కానీ ఇంట్లో కొంచెం పోషణకు కానీ అది కొంచెం బాగుంటుంది. ఆయన లేడు కదా, అన్నీ నేనే చూసుకోవాలి, వాళ్ళని చదివించుకోవాలి, వాళ్ళని పెంచుకోవాలి, ఇంటి అద్దెలు అవన్నీ కట్టుకోవాలి. పెట్టారా అమ్మా? అసలు లేదు మేడం, ఫంక్షన్కి పెట్టడానికి పైనుండి ఆర్డర్ రాలేదని చెప్తున్నారు సచివాలయం వాళ్ళు. మేము అన్నీ ఉన్నాయి మా దగ్గర, పేపర్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అవి సబ్మిట్ చేయి, వాళ్ళు ఓకే అంటే కనుక అప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాం. అదే కొంచెం త్వరగా పంపిస్తే కొంచెం బాగుంటుంది. అవునండి, ఇంకా దాంతోనే మా పిల్లల్ని చూసుకోవడం కానీ స్కూల్కి పంపించడం కానీ. పాపదే కొంచెం ఇబ్బంది నాకు, ఆమెకు మాత్రం కంపల్సరిగా మనిషి ఉండాలి. ఇంతవరకు 10 years బేబీ, కానీ ఇంతవరకు మాటలు లేవు దానికి. ఆమెకు కూడా కొంచెం ఫంక్షన్ ఇస్తే ఆమెను కొంచెం చదివించుకుందామని నా ఆశ. ప్రభుత్వ పనితీరు గురించి అసలు వాళ్ళు ఏం పని చేశారు అంటే చేయలేదంటారా? చేయట్లేదని మేము అంటలా, ఒకప్పుడు మీద కొద్దిగా బెటరే అంటే మాకు తెలిసి. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ అయితే దాని గురించి చెప్తాను నేను. అసలు ఓవరాల్ గా ప్రభుత్వం మారిన తర్వాత ఎలా ఉంది? ప్రభుత్వం మారిన తర్వాత అంటే మరి మాదంతా ట్రాన్స్పోర్ట్ రంగం, రోడ్ల మీద తిరిగేవాళ్ళం. ఒకప్పుడుగా చూసుకుంటే ఇప్పుడు మరి రోడ్లు అయితే కొద్దిగా బాగానే డెవలప్ అయినాయి. అది రోడ్లు వేస్తున్నారు, పెన్షన్ 4000 రూపాయలు ఇస్తున్నారు. ఫంక్షన్లు అంటే మరి మాకు 4000 రూపాయలు ఫంక్షన్లు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, మాలో తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. వాటి గురించి మాకు తెలియదు. అది తల్లికి వందనం ఇవన్నీ అందరికి ఇవ్వండి. ఇదిగో మా దాంట్లో 3 ఉన్నారు, ఈయనకి 3కి ఇవ్వండి. అదిగో గ్రీన్ షర్ట్ అతనికి 2 ఉన్నారు, 2కి ఇవ్వండి అంట. ఈ విషయంలో అయితే ఎంక్వైరీలు అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. అది ఇంకేమైనా కావాలనుకుంటున్నారా గవర్నమెంట్ నుంచి? ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా సార్? పెట్టారు అదేదో రేపు ఆగస్ట్ నుంచి మొన్న ఈ మధ్య అనౌన్స్ చేశారు 15th ఆగస్ట్ నుంచి. అది చూద్దాం, మరి అది కూడా చూద్దాం ఒకసారి. గవర్నమెంట్ మరి ఇప్పుడే స్టార్ట్ అయింది 1 year క్రితం. మరి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాజధానిలో వర్క్ స్టార్ట్ అయింది, చూస్తున్నాం, మేము కూడా వెళ్తున్నాం కదా. ఇప్పుడు రేషన్ ఉందండి. ఇదివరకు మేము పొద్దున్నే 8 జాబుల కోసం డ్రైవర్లం కాబట్టి జాబుల కోసం బయటకు వెళ్ళిపోతాం. వీళ్ళు ఎప్పుడో 11 ఒకసారి సైరన్ మోగించేవాళ్ళు, అది వారంలో 5 రోజులే అనేవాళ్ళు. ప్రత్యేకంగా మేము సెలవు పెట్టి ఒక రోజు ఆగాల్సి వచ్చేది మా డ్రైవర్లు. ఇప్పుడు మాకు ఇది బాగుంది, 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు టైం ఇచ్చారు. మార్నింగ్ ఈవినింగ్ పెట్టారు. మాకున్న టైంలో మేము వెళ్ళి మాకు ఏ కావాలో అవి మేము తెచ్చుకుంటున్నాం. ఇది ఒకటి బాగుంది మాకు. అది రేషన్ ఒకటి బాగుంది. అంతకుముందు సెలవు పెట్టాల్సి వచ్చేది ప్రత్యేకంగా. ఇప్పుడు సచివాలయానికి వెళ్ళాలి, ఏదైనా పని ఉంటే అప్పుడు వార్డు నెంబర్లు ఇవన్నీ ఇట్లా రకరకాలుగా ఉండేవి కదా. అది రేషన్ కూడా బాగుంది. ఇద్దరండి పడిందండి, 26,000 పడ్డాయి. చాలా టైంకి వేశారు, పిల్లలకు చాలా ఉపయోగపడిపోయింది. చాలా కూటమి ప్రభుత్వ పనితీరుపై ఎన్ని మార్కులు ఇస్తారు సార్? బాగా ప్లస్ ఏంటంటే ఇప్పుడు జగన్ గవర్నమెంట్ పథకాలు ఇచ్చింది కదా, ఆ పథకాలు రూరల్ డెవలప్మెంట్, రూరల్ విలేజెస్లో ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి పథకాలు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఈ డెవలప్మెంట్ పనికిరాట్లా, కాబట్టి పథకాలు కొద్దిగా ఎర్లీగా చేసేటట్టు చేయమని చెప్పండి. నేను ఇచ్చేది అయితే 7.5 10కి. ఓకేనా? ఇప్పుడు డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటారా? డెవలప్మెంట్ కనిపిస్తుంది, కాకపోతే పథకాలు ఒకటి మైనస్గా ఉంది, బ్యాక్లాగ్గా ఉంది, కొద్దిగా అది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. మీ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు మీ దగ్గరికి? ఎప్పుడైనా మాది వస్తారు. నేను ఆల్రెడీ సీఎం రిలీఫ్ ఫండ్లో 2 times తీసుకున్నాం మా మదర్కి. నాకు వచ్చింది యాక్సిడెంట్ పరంగా. నాకు ఈ గవర్నమెంట్లో బాగానే జరిగింది. ఓకే. పనితీరు ఎలా ఉంది? కాదు చెప్పండి సార్. బాగా ఎన్ని మార్కులు ఇస్తారు? 1 year కంప్లీట్ అయిపోయింది, ఎన్ని మార్కులు ఇస్తారు చెప్పండి? ప్రస్తుతానికి 70 ఇద్దాం. 70 ఇస్తారు. 30 ఎందుకు పోయినాయి అనుకుంటున్నారు? ఇంకా చూడాలిగా, మిగిలినవి కూడా చూడాలిగా, చూస్తే దాన్ని బట్టి లైన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే 70. ఓకే.
మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే వాళ్ళు అంతమందికి పడుతున్నాయి కదా, దానిపై పడతానని అంటున్నారు కానీ అంటే మనకు తెలియదు, మన దగ్గర మనకు లేరులే పిల్లలు, అంత పెద్దోళ్ళు అయ్యారు. ఓకే. కొంతమంది పడ్డాయి అన్నారు, కొంతమంది పడలేదు. ఇప్పుడు అది వాళ్ళ పిల్లలకి పడ్డాయి, కొంతమంది రాలా. మరి నెక్స్ట్ ఇయర్లో వస్తాయి, అంటే రెండో ట్రిప్లో వేస్తాడేమో. అమ్మఒడి పడిందమ్మా? పడింది. ఎంతమంది పిల్లలండి మీకు? ఇద్దరికి పడిందమ్మా. ఎంత పడింది? 26,000. 26,000 పడింది. ఎలా అనిపిస్తుందమ్మా? పర్వాలేదు, మంచిగానే అనిపిస్తుంది. అమ్మ తల్లికి వందనం పడిందా? లేదు మేడం. ఏ క్లాస్ మీ పిల్లలు? చిన్న అబ్బాయి 8వ క్లాస్కి వెళ్తున్నాడు, 7వ క్లాస్ అయ్యి. పెద్ద అబ్బాయి 10th అయింది, ఇంటర్కి వెళ్తున్నాడు. ఇద్దరికి పడలేదా? ఇద్దరికి పడలేదు మేడం. మరి మీరు సచివాలయంకి వెళ్ళి అడగలేదు? సచివాలయంకి వెళ్ళి అడిగితే పడతాయేమో అని చెప్తున్నారు, అంతే, ఏం లేదు మేడం. ఎలా అనిపిస్తుంది 1 year కూటమి ప్రభుత్వ పనితీరు? పర్లేదు మేడం, బాగా పర్లేదు. తల్లికి వందనంతో పాటు పెన్షన్ కూడా అందరికి 4,000 చేసి ఇస్తూ ఉన్నారు కదా, దానిపై ఎవరైనా తీసుకుంటున్నారా? మా ఇంట్లో అయితే ఎవరు లేరు మేడం, ఎవరికి రాలేదు ఇంకా. తల్లికి వందనం పడిందండి. ఓకే. ఎంతమంది పిల్లలు? ఇద్దరికి పడింది. ఇద్దరికి పడిందా? ఎంత పడిందమ్మా? 26,000 పడింది మేడం. ఎలా అనిపిస్తుంది? పర్లేదు మేడం, బాగానే ఉంది, హ్యాపీగానే. గత ప్రభుత్వంలో ఎవరికి తీసుకున్నారు ఇద్దరు పిల్లల్లో? ఇద్దరి పిల్లల్లో పాపకి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇద్దరికి పడింది. ఇద్దరికి పడింది. హ్యాపీ. తల్లికి వందనం పడిందమ్మా. ఎంతమంది పిల్లలు? ఇద్దరికి పడింది. ఇద్దరికి పడ్డాయి. ఎంత పడింది అకౌంట్ లో? 26,000. ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉండిద్ది, ఎందుకు ఉండదో డబ్బులు పడిన తర్వాత. తల్లికి వందనం పడిందా నాన్న? పడింది. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 7th. ఎంత పడింది? ఎంతమంది పిల్లలు మీరు? ఇద్దరం. అన్నయ్య తమ్ముడా? అక్క. అక్కకి నీకు ఇద్దరికి పడిందా? ఎలా అనిపిస్తుంది ఇద్దరికి తల్లికి వందన అమౌంట్ తీసుకోవడం? బాగుంది. వందనం పడిందా మీకు? మేడం పడింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరికి పడిందమ్మా. ఆ. ఎంత అకౌంట్ లో జమ అయింది? 26,000. ఎలా అనిపిస్తుంది మరి ఇద్దరు పిల్లలు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది, నడవలేరు ఇప్పుడు. ఓకే. ప్రెజెంట్ ఇంట్లోనే మంచం మీద అన్ని, కొంచెం అవి రావడం కొంచెం వెళ్ళిపోయింది మేడం. ఓకే, హ్యాపీ కదమ్మా. చెప్పు నాన్న, ఎంతమంది మీరు? ఇద్దరం. ఇద్దరికి పడిందో తల్లికి వందనం? ఇద్దరికి పడింది. ఎంత అకౌంట్ లో జమ అయిందమ్మా? 26,000. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఆ, సంతోషంగా ఉంది, హ్యాపీనెస్. ఓకే. అప్డేట్ చేయలేదంట కార్డు. అప్డేట్ చేసిన తర్వాత అక్కడ మురళీనగర్లో సచివాలయం ఇచ్చి వచ్చారు, తర్వాత పడుతుందని చెప్పి అన్నారు. ఒకరికైతే పడింది కదా? ఒకరికి పడింది. ఓకే. ఎంత జమ అయిందండి? 13,000. హ్యాపీయేనా? ఇంకో 13,000 పాప కూడా పడితే హ్యాపీ అంతే. సార్ తల్లికి వందనం పడ్డాయి. ఎంతమంది పిల్లలండి? ఒక అమ్మాయి. ఒక అమ్మాయికి పడినాయి కదా? పడ్డాయి. ఎలా అనిపిస్తుంది సార్? ఎలా అనిపిస్తుంది? ఏముంది, బాగానే అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది, ఎలా ఉంది అనుకుంటున్నారు పరిపాలన? బాగానే ఉంది అనుకుంటున్నాను. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. తీసుకుంటున్నారా పెన్షన్? మీ ఫ్యామిలీలో మీరు ఒక్కలేనా పెన్షన్ తీసుకునేది? అవును. పెన్షన్ గురించి మీ ఇద్దరమే కొడుకు ఇక్కడే పని చేస్తాడు, జాబ్ చేస్తాడు ఇక్కడ ఊళ్ళోనే, మాది సెలవులు ఇక్కడ దగ్గర. ఓకే. మీకు పెన్షన్ వస్తుంది, మీ అమ్మాయికి తల్లికి వందనం పడింది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం బాగానే ఉంది, సంవత్సరం పెట్టి. ఓకే. అన్ని జరుగుతూ అవును. పనులు ఉంటున్నాయా సార్ మీకు? ఓకే. ఏం పని చేస్తారు మీరు? మేము పొలం పని చేస్తాం, కూలి పని. 13,000. మీరు ఎంతమంది పిల్లలు? నేను ఒక్కదాన్ని. పండియా? మీ ముగ్గురికి పండియా? ఓకే. మీరు రా. మేము ముగ్గురు 39,000 పడింది. నేను ఒక్కదాన్ని. ఎలా అనిపిస్తుంది మరి? హ్యాపీగా హ్యాపీ అనిపిస్తుందా? ఏం చెప్తావు మరి ముఖ్యమంత్రి గారికి? థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పు. థ్యాంక్ యూ సీఎం సార్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్.